పరకామణి చోరీ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనూహ్యంగా మంగళవారం జరిగిన సిట్ విచారణలో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల ప్రమేయం గురించి చెప్పాడనే ప్రచారం జరుగుతుంది. పరకామణి చోరీ జరగటం ఎంత నిజమో, ఆ కేసును రాజీ చేయడంలో అప్పటి టీటీడీ పెద్దల పాత్ర ఉందనేది కూడా అక్షర సత్యం. తొలి నుంచి తాను అమాయకుడని చెబుతున్నా వినకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాధపడుతున్న భూమన తన పాత్ర ఏమీ లేదని చెప్పుకొచ్చారట. పరకామణి చోరీ కేసు రాజీ చేయడానికి అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఫైలు తయారైందని, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటి ఈఓ ధర్మారెడ్డి ఆ ఫైల్ను ఆమోదించారని భూమన సిట్ అధికారులకు తెలియజేశారు అంటున్నారు. తాను ఈ విషయంలో మౌన ప్రేక్షకుడిగా అంతా చూస్తూ ఉన్నానే తప్ప తన పాత్ర ఏమీ లేదని భూమన చెప్పారని సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ భూమన మాటలు నమ్మసక్యంగా లేవంటున్నారు. టీటీడీకి నిందితుడు రవికుమార్ గిఫ్ట్ డీడ్ ఇచ్చింది సుబ్బారెడ్డి హయాంలోనే. అయితే ఆ తర్వాత కేసును రాజీ చేసుకున్నది రవికుమార్. ఆస్తుల బదిలీ జరిగింది మాత్రం భూమన చైర్మన్గా ఉన్నప్పుడేనని గుర్తు చేస్తున్నారు. మరి తన తప్పు లేదని భూమన ఎలా చెప్తున్నారనేదే ఇక్కడ ప్రశ్న. పరకామణి చోరీ కేసులో తప్పంతా వైవితో పాటు అప్పటి ఈఓ ధర్మారెడ్డిని భూమన చెప్పాడని చెబుతున్నా, భూమన విచారణ తర్వాత మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ విచారణకు పిలవటం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంకో ప్రచారం కూడా బయట నడుస్తుంది. మొదట ధర్మారెడ్డి ఏమో హైకమాండ్ చెబితే చేశా అని ఇండైరెక్ట్గా సుబ్బారెడ్డిని ఇరికించాడు. సుబ్బారెడ్డిని సిట్ ఆయన నివాసంలో విచారిస్తే కల్తీ సంగతి టీటీడీ అధికారులు చూసుకోవాలి అని ధర్మారెడ్డిని ఇరికించాడు. ఇప్పుడు భూమనేమో సుబ్బారెడ్డి ధర్మారెడ్డి మీద తోసేస్తున్నాడు. ఇలా ఈ ముగ్గురు ఒకరి మీద ఒకరు తోసుకుంటూ గేమ్ ఆడుతున్నారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. స్వామివారి భక్తులు మాత్రం ముగ్గురు దొంగలే అంటున్నారు.